సరే నేను అందుకనే చెప్తా ఉన్నా, ఈ మొత్తం ఎపిసోడ్ని కాంగ్రెస్ పార్టీ కేవలం మేడిగడ్డకు మాత్రమే కన్ఫైన్ చేసి, మేడిగడ్డలో నాణ్యత లోపం జరిగింది, కాపర్ డ్యామ్ కట్టలేదు, ప్రాపర్గా డిపిఆర్ అప్రూవల్ కాకంటే ముందే కట్టినారు, ఎల్ఎన్టీకి ఇంకా ఫైనల్ బిల్లు చెల్లించలేదని కొందరు ఇరిగేషన్ అధికారులు అంటారు. ఇగో లేదు మేము పని పూర్తి చేసినామని మాకు సర్టిఫికెట్ ఇచ్చిండ్రని ఎల్ఎన్టీ అంటది. నేను మిత్రుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒకటే అడుగుతున్నా, ఇంకా ఫైనల్ బిల్లు చెల్లించకపోతే ఆ బిల్లు ఆపివేయండి. నాణ్యత లోపం ఉంది, కాపర్ డ్యామ్ కట్టలేదు, అయినప్పటికీ కూడా పని అయిపోయిందని సర్టిఫికెట్ ఇచ్చింది ఈఎన్సీని సస్పెండ్ చేయండి. యూ నెగ్లిజెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ డెలిగేషన్ ఆఫ్ ద డ్యూటీస్ రిమైండ్ చేయండి. ఆయన అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు మంచి మాట అన్నారు, స్పీకర్ గారు వాళ్ళని ఎవరిని బయటికి పంపకుండ్రి, వాళ్ళు ఇక్కడ కూర్చోవలసిందే, మనం చెప్పేది వినాల్సిందే, అది మనం వాళ్ళకి ఇస్తున్నటువంటి పనిష్మెంట్ అన్నారు. అందుకని మిత్రుడు రేవంత్ రెడ్డి గారికి నాది ఒక విజ్ఞప్తి, సూచన కూడా, ఈ ఈఎన్సీలని అరవింద్ కుమార్ని మీ మీద మా మీద కేసులు వేసి నోటీసులు ఇచ్చిండు కదా అరవింద్ కుమార్ గారు, ఇంకో పంచాయతీలు, అది మళ్ళీ ఒక రోజు మాట్లాడుకుందాం. ఆయన అసలు మీరు బదిలీ చేయొద్దు, అన్నే నిలబెట్టాలి, కాగితాలు తీసుకురా సార్ అని అడగాలి, కాగితాలలో ఎక్కడ తప్పు జరిగిందో చూపెట్టాలి, అధికారికంగా విధులలో ఉండి పనిని సరిగా నిర్వర్తించినందుకు కేసు పెట్టి, క్రిమినల్ కాన్స్పిరసీ కింద 120B కింద కేసు పెట్టి, 420 కింద చీటింగ్ కేసు పెట్టి అదే అధికారులని మళ్ళీ రిమాండ్కి పంపించాలి. కానీ ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ వాళ్ళని అసెంబ్లీలో కూర్చోమని అధికారులను మాత్రం ఇంకో దగ్గరికి బదిలీ చేసి వాళ్ళని రిలాక్స్ చేయొద్దు, రిలీజ్ చేయొద్దు అనేది నేను ముఖ్యమంత్రి గారికి చేస్తున్నటువంటి అప్పీల్, సూచన. థ్యాంక్ యూ. We will discuss another day, sir, because the subject is something different and the subject will be deviated from Kaleshwaram to Ayodhya Rama Janmabhoomi. If you need, tomorrow I will comment on it. Thank you.